ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఏలూరు రోడ్లోని టీడీపీ ప్రజావేదిక కార్యాలయంలో 57 మంది లబ్ధిదారులకు 56,45,850 రూపాయల చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. ఎంతో ముందు చూపుతో సీఎం చంద్రబాబు పెట్టిన ఈ పథకంతో అనేక మంది పేదలకు వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే రాము చెప్పారు. సరైన వైద్య సహాయం లభించక చాలా కష్టాలు పడుతున్న ఫ్యామిలీ చంద్రబాబు గారి దృష్టిలోనూ ఉంది, అలాగే మా అందరి దృష్టిలోనూ ఉంది. ఆయన ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సీఎంఆర్ఎఫ్ తరఫున అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ తరఫున ఎంతోమంది పేదవారికి కష్టాల్లో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అందించడం జరుగుతుంది. సో ఈ ప్రయత్నంలో భాగంగానే విజయవాడ 57 మందికి 56,45,837 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఎంతోమంది ప్రాణాలు నిజంగా కాపాడగలగాలని మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి చంద్రబాబు గారు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 57 మందికి 56,95,837 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో 2014 నుంచి 2019 వరకు ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే వేలాది మందికి కోట్లాది రూపాయలు చంద్రబాబు గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కింద చాలా మందికి శాంక్షన్ చేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలిసేది కాదు. ఎప్పటికప్పుడు ఏదో చెప్పుకోవడానికి ఉండేది. మరలా ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మన గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మన ఆఫీస్కి వెలిగల రాము గారి ఆధ్వర్యంలో ఎంతో మంది వచ్చి కలుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి పేపర్స్ ఒకవేళ సఫిషియెంట్గా లేకపోయినా వాళ్ళకి మా ఆఫీస్ స్టాఫ్ ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇచ్చి అన్ని పేపర్స్ కూడా ఆఫీస్ నుంచే చూసి వాళ్ళకి పంపించడం జరిగింది. దానిలో ఈ రోజున 56 లక్షలు సుమారుగా శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా నిరుపేద కుటుంబాలు, మరి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం లభించింది. ఎంతో మంది పేదవారు సరైన వైద్య సహాయం లభించక పల్నాడు జిల్లా దాచేపల్లి ఏపీ మోడల్ స్కూల్లో చిన్నారులు